సింపుల్ అండ్ టేస్టీగా రవ్వ లడ్డూలు చూపించేస్తాను, వచ్చేయండి. ముందుగా ప్యాన్ లో పావు కప్పు వరకు నెయ్యి వేసుకొని బాదం పప్పు, జీడిపప్పు, కిస్మిస్లు వేయించుకొని దోరగా వేయించుకొని పక్క తీసేసుకోండి. ఇది పూర్తిగా ఆప్షనల్ అండి. అదే నెయ్యిలో 2 కప్పుల వరకు బొంబాయి రవ్వ తీసుకుని ఫ్లేమ్ ని లో టు మీడియం ఫ్లేమ్ కి అడ్జస్ట్ చేసుకుంటూ లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. ఇలా వేగిన రవ్వలో 2 కప్పుల వరకు పంచదార తీసుకుని 1 మినిట్ ఫ్రై చేయండి. మనం ఇక్కడ 2 కప్పులు రవ్వకి 2 కప్పులు పంచదార వేస్తున్నామండి. ఇలా కలుపుకుంటూ 1 మినిట్ ఫ్రై చేసుకోండి. ఇప్పుడు కొంచెం ఇలాచీ పొడి, మనం వేయించి పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకొని మరొకసారి కలిపేసుకొని కొంచెం చల్లారనివ్వండి. ఇప్పుడు కొన్ని గోరువెచ్చని పాలను కూడా పోసుకొని మొత్తం కలిపేసుకొని ఇలా ముద్ద అవుతుందో లేదో చూసుకొని మీకు నచ్చిన సైజులో ఉండల్లా చూసుకుని పక్కన పెట్టేసుకోండి. చూసారా, సింపుల్ గా పాకం పట్టే పని లేకుండా ఈజీగా రవ్వ ఉండలు రెడీ అయిపోయినాయండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చింది అన్నది కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని ఫాలో చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.